హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజు నేను పొండు మిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి. టమాటా పొండు మిరపకాయలు ఇవి కొంచెం మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్. అందుకని కొంచెం పొండు మిరపకాయలు వేపుతున్నాను నేను. కొంచెం ఏగితే చాలండి, అంతగా ఏగవసరం లేదు. ఈ పొండు మిరపకాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేపుకుంటే చాలు. ఇగోండి ఏగే కదా, మనం తీసేసుకుందామండి. పక్కకు తీసేస్తున్నాను. ఇంకోండి అదే ఆయిల్లో టమాటాలు కూడా వేసేస్తున్నాను, కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. టమాటాలు కొత్తిమీర ఈ ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. వేసాం కదా, ఇది కలుపుకొని 5 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. ఇంకోండి టమాటా మగ్గి లోపల మనము ఈ పండుమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ దంచుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసానండి నేను. కొంచెం కచ్చపిచ్చ దంచుకుందాం. ఇంకోండి జీలకర్ర కొంచెం కచ్చబచ్చ నలిగింది కదా, మనం వేయించి పెట్టుకున్న పొండు మిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం కచ్చబచ్చ దంచుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తున్నానండి నేను ఆ పండు మిరపకాయల్లో. ఇప్పుడు వేసుకున్నాం కదా, దంచుకుందాం. కచ్చబిచ్చ దంచుకోవాలి. ఇవ్వండి మిరపకాయలు కచ్చబిచ్చ దంచుకున్నాం కదా, నిమ్మకాయ సైజంతా నేను చింతపండు నానబెట్టానండి, అది కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి కచ్చబిచ్చ దంచుకోవాలి. ఇంకో చూడండి, ఇలా కచ్చబిచ్చ నలిగింది కదా, ఇప్పుడు నేను రెంజలు తీసి పెట్టుకున్నానండి, ఒక 10 ఎల్లుల్లిపాయ రెంజలు, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి కచ్చబిచ్చ దంచుకుందాం. చూడండి ఇలా కచ్చబిచ్చ దంచుకున్నాం కదా, ఇప్పుడు ఈ లోపల టమాటా మగ్గు ఉంటుంది, చూద్దాము. ఇంకోండి టమాటా కూడా మగ్గిపోయింది. ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా మగ్గితే చాలు, మగ్గిపోయింది. ఇంక ఇది కూడా రోట్లేసి దంచేసుకుందాం. ఇంకోండి టమాటా కూడా వేసేస్తున్నాను నేను ఇందులో. కొంచెం కొంచెం వేసుకుంటా దంచేసుకుందాం. ఇంకో కొంచెం వేసాను కదా, టమాటా ఆల్రెడీ మగ్గిపోయింది బాగా. నాటు టమాటా అండి ఇది, చాలా పులుపు ఉంటుంది కూడా, తొందరగా మగ్గిపోయింది చూడండి. ఇంకోండి ఇంక ఇది నలిగిపోయింది, నేను తీసేస్తున్నాను. ఇంక ఇంతేనండి. ఇది పోపు కూడా ఏ అవసరం లేదండి. ఇలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటదండి. అలాగే వేసుకుంటే మాత్రం. ఇంక ఇది నలిగిపోయింది, నేను తీసేస్తున్నాను. ఇంకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. నేను చేసినట్టు చేస్తే మాత్రం ఇది పోపు కూడా అవసరం లేదండి. ఇలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటది. ఇది పెద్దల కాలంలో అమ్మమ్మోళ్ళు నానమ్మోళ్ళు చేసినట్టు ఉంటదండి ఈ పచ్చడి. చాలా బాగుంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.